ఫ్యాన్ మన రాష్ట్రంలో ఉంది. దీనికి ఫీజు ఢిల్లీలో ఉంది. ఆడ ఫీజు తీస్తే హైదరాబాద్లో స్విచ్ చేసిన ఇది తిరిగే పరిస్థితి రాదు. ఒకవేళ ఇక్కడ ఫ్యాన్ తిరగాలన్నా హైదరాబాద్ స్విచ్ చేయకపోతే ఇది తిరిగే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి పార్టీలు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో 60 సంవత్సరాల కష్టాన్ని వదులుకొని వస్తే ఈరోజు ఇక్కడ మనం కష్టపడతా ఉంటే మనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇంకో పక్క మీరు చూడండి, అదే తెలంగాణలో ఎవరైతే 60 సంవత్సరాలుగా అక్కడ కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటే వారిని బెదిరించి మనకు వ్యతిరేకంగా చేయమంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేయమంటున్నారు. చేయకపోతే వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇమ్మని, విభజన హామీలు నెరవేర్చమని మనం అడిగితే కేంద్ర ప్రభుత్వం మన మీద దాడులు చేస్తూ ఉంది. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకు దాడి చేస్తున్నారు. మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అయినా భయపడం. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది ఆత్మగౌరవం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, భయపడే సమస్య లేదు. తప్పకుండా మన హక్కుల కోసం పోరాడి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని మరొకసారి మిమ్మల్ని అందరినీ సహకరించమని కోరుతున్నా. మీరు కూడా గ్రామాల్లో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అల్టిమేట్గా ప్రజా చైతన్యంతోనే మనకు న్యాయం జరుగుతుంది. నిన్నే చూశారు విశాఖపట్నం ఎంత దుర్మార్గం మీరు చూశారు. నిన్న రేపు ప్రధానమంత్రి వస్తాడని, ఆ ప్రధానమంత్రి రావడానికి మనం ఒత్తిడి పెంచితే రైల్వే జోన్ ఇస్తారని చెప్పి ఒక మాయ జోన్, చాలా దారుణం, మోసం చేసి రైల్వే జోన్ ఒకటి ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇది మీరు చూసినప్పుడు మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క కళ, వాల్తేరుతో కూడిన రైల్వే డివిజను. ఇది ఉత్తరాంధ్ర వాసుల కళ. కానీ 125 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ని పక్క రాష్ట్రానికి ఇచ్చి మనకు మోసం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఆదాయం 3 కోట్లు, ఖర్చు 13 కోట్లు. ఇది వాల్తేరుతో మనకిచ్చిన వాటా. ఆదాయం అంతా వ్యాగన్లో వస్తుంది, 7,500 కోట్లు. ఇది మనకు రాదు. ఇది పక్క నుండి ఒరిస్సాకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తుంది. కేవలం రవాణా ఆదాయం కాకుండా ప్రయాణికుల పైన వచ్చే ఆదాయమే మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. విశాఖలో 2 పోర్టులు ఉన్నాయి. ఇనుప ఖనిజం ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ మొత్తం వస్తుంది. ఇవన్నీ రాయగడ్డకి ఇస్తే ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నా. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతం కూడా మనకు వచ్చే పరిస్థితి లేకుండా పోవడం, కేకే లైన్ ద్వారా రవాణా ఆదాయం మొత్తం పక్క రాష్ట్రానికి పోవడం, మనం మాత్రం ఖర్చులు పెట్టుకునే పరిస్థితి వస్తాం తప్ప మనకు జరిగేది ఏమీ ఉండదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా వేరే రాష్ట్రాలకు పోతే మన మీద దాడులు చేసి మన వాళ్ళని పంపించేస్తున్నారు. అలాంటిది ఈరోజు మనకు మోసం చేసి
మోసపూరితమైన రైల్వే జోన్ కాదు. మనం అడిగింది విశాఖ జోన్ ఇమ్మన్నాం, వీళ్ళు మాయా జోన్ మనకిచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి షరతులు మాకు అవసరం లేదు. మా రాష్ట్రంలో రవాణా చేసే వస్తువులపైన ఆదాయం మాకే రావాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా డిమాండ్ చేయాలి. ఈరోజు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. పోలవరం డబ్బులు ఇవ్వాలి, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధికి గ్రాంట్ ఇవ్వాలి, అదే మాదిరిగా రాజధానికి డబ్బులు ఇవ్వాలి, డెఫిసిట్ ఫైనాన్స్ లోటు బడ్జెట్ ఇవ్వాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, హెచ్పిసిఎల్ రిఫైనరీ ఇవ్వలేదు. అయినా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ కేంద్రంలో ఉండే ఈ బీజేపీ ప్రభుత్వం మన హక్కులు నిలబెట్టుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. మీరు మా హక్కులు కాదరాచి మాకు అన్యాయం చేసి మళ్ళా ఈ గడ్డ మీద మమ్మల్ని విమర్శించడానికి వస్తే మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించము, గట్టిగా వ్యతిరేకిస్తామని చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ఎప్పుడు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినా అది చీకటి రోజు. మనం కూడా భారతదేశంలో భాగస్వాములం. మా హక్కుల కాలరాచడంలో మీకు ఎవరికి అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. చట్టాన్ని చేసే మనం చట్టాన్ని ఉల్లంఘించి ఆ చట్టాన్ని అమలు చేయకపోతే ఏం చెప్పాలో సమాధానం అడుగుతున్నాను. ఇదేనా ప్రజాస్వామ్యమని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజల సేవకుడిగా, 5 కోట్ల మంది ప్రజాప్రతినిధిగా మరొకసారి అడుగుతున్నా, మా హక్కులు ఉల్లంఘిస్తే ఈ రాష్ట్రానికి రావడానికి మీకు హక్కు లేదని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. కొంతమంది ఊడిగం చేస్తారు, చేయమనండి. కేంద్రం మన మీద ఒత్తిడి పెంచుతుంది, అయినా పర్వాలేదు. నేను అడిగేది ఒకటే, మాకు న్యాయం చేయమని, న్యాయం చేసిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఇంకా విభజన గాయం మానలేదు. విభజన గాయం పైన కారం జల్లి మీరు వేడుక చూడాలంటే అది దుస్సాహసమే అవుతుంది. అది మంచిది కాదని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా. మనం కూడా ఈ దేశంలో భాగస్వాములం. నిన్న యుద్ధం వచ్చింది, అందరికంటే ముందు ఎవరైతే స్పందించారంటే మనమే స్పందించాం. మన రాష్ట్రంలో నేను ప్రభుత్వం తరఫున ఎవరైతే పుల్వామాలో చనిపోయారో ఆ దాడులకు గురైన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అదే మన ఉద్యోగస్తులందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేసి 30 కోట్ల రూపాయలు ఆ దాడిలో బాధితులకి డబ్బుల సహాయం ఇచ్చారంటే అది మా దేశభక్తి. మనం ఇలాంటివి చేస్తే మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు. అలాంటి ఉగ్రవాదుల దాడుల్ని రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయమే చెప్పాం. దేశాన్ని పరిరక్షించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశం యొక్క భవిష్యత్తుకి మనందరం కూడా సంఘీభావాన్ని తెలియజేసి ఎవరైనా మన దేశం పైన దాడి చేసి రక్షించుకునే శక్తి, తిప్పికొట్టే శక్తి మనకుందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం మంచిది కాదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయ ప్రయోజనాలు వేరే, దేశ భద్రత వేరే. దేశ భద్రత విషయంలో వచ్చినప్పుడు అందరం ఒకటిగా ఉంటాం. రాజకీయ ప్రయోజనాలు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మీరేం చేశారు, మేమేం చేశాం, ఇదే కొలమానం కింద మళ్ళా ప్రజల్లోకి వెళ్తాం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది.
ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాప్లో చెప్పాలి, వచ్చిన వాళ్ళకు చెప్పాలి. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామంటే మన హక్కులన్నీ కూడా పూర్తిగా సాధించుకున్న రోజున, ప్రత్యేక హోదా వచ్చిన రోజున తెలుగు జాతి 5 కోట్ల మంది ఆనందంగా ఉంటాం. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలంటే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క బొబ్బెలి పులిగా తయారవుతామని మరొకసారి హెచ్చరిస్తున్నా. అందుకనే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని చూస్తే ఎక్కడా లేని నమ్మకం, ఒక విశ్వాసం. తెలుగుదేశం పార్టీ రావడం చారిత్రక అవసరం. మనం చాలా కార్యక్రమాలు ప్రారంభించాం. రేపు ఇవన్నీ జయప్రదం కావాలంటే కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వాలి, రాబట్టే శక్తి మనకు ఉండాలి. అది ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ద్వారా సాధ్యం. అది జరగాలంటే ప్రజలిచ్చే మ్యాండేట్ పైన, ప్రజలిచ్చే దీనిపైనే మనకు ఆధారపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు యడ్యూరప్ప గారు. బాలాకోట్ చర్యల వల్ల కర్ణాటకలో 22 స్టేట్మెంట్లు గెలుస్తామని నిన్న మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఎన్నికల కోసం యుద్ధం కాదు, దేశ భద్రత కోసం యుద్ధం ఉండాలి తప్ప, దేశ భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి తప్ప ఎన్నికల కోసం యుద్ధం చేస్తామని మాట్లాడితే, రాజకీయ లబ్ధి వస్తుందని మాట్లాడితే ప్రజల అమాయకులు కాదు. ఇలాంటి పార్టీలకి గుణపాఠం చెప్పే శక్తి, సామర్థ్యం, తెలివితేటలు భారతదేశ ప్రజానీకానికి ఉన్నాయని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మన హక్కుల్ని కాపాడతారని మరొక్కసారి ఆశిస్తూ, తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మళ్ళా లాస్ట్ ఫైనల్గా మళ్ళా ఎన్నికలైన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. మారిగా 100% 95% సంతృప్తి తీసుకొస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన హక్కులు కాపాడడానికి ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాపు ఒక సెంటర్గా పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే 2 అందరూ చేతులపైకి చెప్పండి అవునని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేస్తామని. చాలా సంతోషం. మీకు అండగా నేనుంటా, మీరు ప్రజలకు తోడుగా మీరుండాలి. ఈ 2 జరిగినప్పుడు అందరికంటే శక్తివంతులైన వ్యవస్థ ఈ ఫేర్ ప్రైస్ షాపుల వ్యవస్థ. ఎందుకంటే నేను ఇంత మునిపే నెంబర్ చెప్పాను. దగ్గర మీరు చూస్తే 4,20,00,000 మంది 1,47,00,000 మంది ఎవ్రీ మంత్ మీ దగ్గరికి వస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో 3 సార్లు వస్తారు ఎన్నికల కంటే ముందు రేషన్ తీసుకోవడానికి. అక్కడే మీరు చెప్పబోయేది, మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు ఉండేదానికంటే 3-4% ఓట్లు మీరు పెంచగలుగుతారనేది నా విశ్వాసం. అది చేస్తామని మరొకసారి సంఘీభావాన్ని తెలియజేయాల్సి కోరుతున్నా. ఏ పార్టీ అయినా పనిచేసేది ప్రజాహితం కోసం పనిచేసేది మళ్ళా ఎన్నికల్లో గెలవడానికి. ఎన్నికల్లో గెలవడం మళ్ళా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ సమాజంలో జీవన ప్రమాణాలు పెంచడానికి. అదే నా సిద్ధాంతం. దీనికి పూర్తిగా ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా, అండగా నిలబడాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఒక పెద్ద పరిమళభరితమైనటువంటి గజమాలతో సత్కారం చేస్తూ ఉన్నారు. హృదయపూర్వక నమస్సులు, కృతజ్ఞతలు, కర్తాలతో హర్ష స్మరణాలు కృషి చేస్తున్నటువంటి అభినవ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సత్కారం జరుగుతూ ఉంది. వారి చేతుల మీదుగా మెగా
మంత్రాలు పట్టు సాలువతోటి అలాగే కర్పూర ప్రేమగా మరి రాబోయే తరాలకు గొప్ప నాయకులుగా మహారాజుగా వెలుగొందాలనేటువంటి సంకల్పంతో అలాగే మరువాలతో కూడినటువంటి ఒక చక్కటి పుష్పమాలను గజమాలను కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే మహారాజు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.